కార్తీక పురాణం 15వ అధ్యాయం. దీప ప్రజ్వలనచే ఎలుక పూర్వజన్మలోని స్మృతితో నరరూపముందుట. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహోత్సవం గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు. కానీ మరి యొక్క ఇతిహాసము తెలియజెప్పెదను, సావధానుడై ఆలకింపు అని ఇట్లు పలికెను. ఈ మాసమున హరినామ సంకీర్తన వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపాదానము చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రము దేవతా దర్శనము చెయ్యలేని వారు కాలసూత్రమనడి నరకము బడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణ్ణి గంధ పుష్పాల అక్షింతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలం పొందుదురు. ఈ విధంగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టి వారు విశేష ఫలితమును పొందుదురు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన అట్టి వారు దేవదుందువులు మ్రోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చెయ్యలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులనైనను నిష్ఠతో పూజలు చేసి ఆవు నీతితో దీపం ఉంచవలెను. ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వాళ్లకు సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, విను అని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మ విష్ణువుడనే దయార్థ హృదయముగా ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయములను శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామంకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములు స్వామిని పూజించును. నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభము నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెదకి తినటానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసినదేమోనని నోట కరుచుకొని పక్కన్న దీపం వద్ద ఆగెను. నోట కరిచియున్న ఒత్తు చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసం ఒకట వలను శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వలన వెలుగుట వలను దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడెను. ధ్యాన నిష్ఠతో ఉన్న యోగి పొంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కనొక్క మానవుడు నిలబడి ఉండుటచే గమనించి, ఓయి నీవెవడవు, ఇందుకిట్ల నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెదుకుచుకుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ ఉన్న ఏమీ దొరకక నెయ్యి వాసనతో ఉండి ఆరిపోయిన ఒత్తిని తినవలెనని దాని నోట కరుచుకొని పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొద్దీ ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములన్నీ పోయినవి కాబోలు. వెంటనే పూర్వజన్మ మెత్తి తిని. కానీ ఓ మహానుభావ, నేను ఇందుకీ ముషిక జన్మ మెత్తవలసి వచ్చింది, దానికి గల కారణం ఏమిటో విశదీకరింపమని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని, ఓయి, క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడు, నిన్ను బాహ్లీకుడని పిలిచేవారు. నీవు జైనమత వంశానికి చెందినవాడు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవై దేవపూజలు నిత్యకర్మములు మరిచి నీచుల సహవాసం చేయుట వలన నిషిద్ధానం తినుచు దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసం చేసి మంచి వాళ్ళను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థచింత గలవాడివై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దాని వలన సంపాదించిన ధనాన్ని కూడా కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచోకుగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనం భూస్థాపితం చేసి పిసినారివై జీవించినవు.
మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపము అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడైతివి. దాని వలనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షం పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించెను. పంచదశోధ్యాయ 15వ రోజు పారాయణ సంపూర్ణము.